Sunglasses? Wow. Just a little. Oh, very nice. That's very nice. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. ఇవంతా మేము ఫ్యామిలీకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్. ఇదేమో తారక్ పాదాలతో ప్రింట్ తీసుకొని ఈ క్రిస్మస్ ట్రీ లాగా చేసి 2025 ఏమో తన హ్యాండ్ ప్రింట్ అనమాట. అండ్ ఫ్యామిలీ అందరికీ నేను హ్యాండ్ పెయింటెడ్ కార్డ్స్ చేశాను ఇలాగా. సో ప్రతి బ్యాగ్లో ఒక్కొక్క కార్డ్ పెట్టాము. ఐ కెన్ షో యూ అనదర్ వన్. ఇది ఇంకొక కార్డ్. సో ఇవంతా గిఫ్ట్, కానీ ఇవేమో జస్ట్ డెకరేషన్ కోసం చేసిన గిఫ్ట్ ర్యాప్స్, దాంట్లో ఏం లేవు. అండ్ యా, మా ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నామో చూపిస్తాను ఇప్పుడు. సే మెరీ క్రిస్మస్. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. ముందుగా మీ అందరికీ మేరీ క్రిస్మస్. మేము ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకున్నాము, దాంతో పాటు ప్రతి ప్యాక్ లో చాక్లెట్స్ యాడ్ చేస్తున్నాము. ఇదే మేము చేసిన క్రిస్మస్ పెయింటింగ్ తారక్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ తో. మేము ఈసారి చిన్న ట్రీ పెట్టాము బికాస్ ఇంట్లో చాలా పెద్ద ట్రీ ఉంది. తారక్ లాగాడంటే ఇంకా అంతే మటాష్, అందుకనే తారక్ అందకుండా చిన్నది పెట్టాం పైన. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రిస్మస్ డిన్నర్ ఎంజాయ్ చేయడానికి మేము అందరినీ రెడీ అయిపోయాం. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. చూడండి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. ఫ్యామిలీలో అందరికి గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. మేము ఆల్రెడీ ఒక రౌండ్ తీసుకొని వచ్చాము, ఇంకా స్టీవ్ వెళ్ళాడు ఇంకా సెకండ్ రౌండ్ తీసుకోవడానికి. చూడండి, యూ కెన్ సీ హిమ్ ఫ్రమ్ ద గ్లాసెస్ బిహైండ్. డిన్నర్ కి ముందు లైక్ 2 o'clock అలాగా జస్ట్ స్నాక్స్ లాగా పెట్టారు. డిన్నర్ 4:35 అలా చేసాము. స్నాక్స్ ఏంటి అంటే నాచోస్, ఇంకా 2 kinds of డిప్స్. సెకండ్ కైండ్ ఆఫ్ డిప్ ని మా అత్తయ్య అవెన్ లో పెట్టున్నారు, ఇట్స్ కమింగ్. సో ఈ ఒక్క డిప్ ఇవంతా ఇంట్లోనే చేశారనమాట. కొన్ని మాత్రం బయట నుంచి తీసుకొని వచ్చారు, లైక్ చీజ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. తారక్ స్టీవ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు, అందరూ ఆడిపిస్తున్నారు తారక్ ని. మా అత్తయ్య సెకండ్ డిప్ రెడీ అయిపోతే తీసుకొని వచ్చి పెడుతున్నారు. వేడిగా ఉంది కాబట్టి మ్యాట్ లాగా పెట్టి దాని మీద పెడుతున్నారు. ఈ డిప్ ని జిమ్ వాళ్ళ సిస్టర్ చేశారు, కార్న్ తో చేశారు, చాలా బాగుంటుంది. ప్రతి ఫ్యామిలీ లంచ్ ఆర్ డిన్నర్ కి తను వస్తున్నారంటే డిప్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. నేను ఫుల్ స్నాకింగ్ చేశాను డిన్నర్ కి ముందు. తారక్ ఏమో తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని కొన్ని ఓపెన్ చేసి ఆడుకుంటున్నాడు, జస్ట్ టు బీ బిజీ. దాంతో పాటు ఆ ప్లేట్లు లాగడం, ఈ కప్పులు లాగడం కూడా చేస్తున్నాడు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ట్రీ చూడండి. తారక్ కదంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా దాన్ని చూస్తూ ఇలా మెస్మరైజ్ అయిపోతూ ఉంటాడు. నేను మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ చేయలేదు. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి 2 o'clock వెళ్ళాము డిన్నర్కి. కానీ డిన్నర్ 4:35 అలాగా సర్వ్ చేశారు. దానికి ముందు చేసిన స్నాకింగే ఇది. ఆ డిప్స్ ఎంత బాగున్నాయి అంటే నేను అసలుకి స్నాకింగ్ చేస్తూనే ఉన్నా. కొంచెమే పెట్టుకుంటున్నాను ప్లేట్లో, కానీ మల్టిపుల్ టైమ్స్ పెట్టుకొని ఇంకా అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. స్టీవ్ కూడా వచ్చాడు. ఇంకా వీఆర్ అబౌట్ టు ప్లే సమ్ గేమ్స్. ఆ గేమ్స్ ఏంటో చెప్తాను. మా అత్తయ్య ఏమో ఇంకా తారక్కి తినిపిస్తున్నారు లంచ్. తను మా అత్తయ్య దగ్గర ఉంటే అసలుకి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. లంచ్ చేసి తారక్ ఇంకా కొంచెం గేమ్స్ ఆడుకుంటూ తనకు వచ్చిన గిఫ్ట్స్ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మేము ఆడిన గేమ్ ఏంటి అంటే డాలర్స్, అంటే డాలర్ నోట్స్ ఉంటాయి కదా, $1 నోట్స్తో వీ ప్లేడ్ పోకర్. నాకు మమ్మీకి తెలీదు, సో స్టీవ్ చెప్తున్నాడు ఏంటి ఎలా చూడాలి అని. ప్రతి $1 నోట్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఏది పెద్దది ఏది చిన్నది అని పోకర్ గేమ్ రూల్ బట్టి ఆడారనమాట. విన్ అయిన వాళ్ళకి అందరినీ నోట్స్ ఇచ్చేసాం. ఎవరి సీరియల్ నెంబర్ మీద ఎక్కువ రిపీటేషన్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. అందరం కాసేపు క్యారల్ సాంగ్స్ పాడుకున్నాము అండ్ మా అత్తయ్య ప్రేయర్ చేశారు. తర్వాత ఎవరి గిఫ్ట్స్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నేను స్టీవ్ ఏవైతే గిఫ్ట్ తీసుకున్నామో ఫ్యామిలీ మెంబర్స్కి, మా వాళ్ళందరికీ అవి నచ్చాలి అని మాకు చాలా ఉన్నిందనమాట. సో వీ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్. మా మమ్మీ కూడా వచ్చారు. స్టీవ్ వాళ్ళ అమ్మమ్మ మమ్మీకి ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఇంకా మా అత్తయ్య వాళ్ళు అందరూ ఇచ్చారు. మమ్మీ కూడా అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు. మమ్మీ కూడా చాలా ఎంజాయ్ చేశారు బికాస్ స్టీవ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా లవింగ్ అండ్ ఇది ఒక ప్రాపర్ అమెరికన్ క్రిస్మస్. మా ఫ్యామిలీతో, ఇంత లవింగ్ ఫ్యామిలీతో క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. క్రిస్మస్ అంటేనే లాట్స్ ఆఫ్ లవ్ అండ్ గివింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అది స్టీవ్ వాళ్ళ ఫ్యామిలీలో లైక్ మనుషులు అందరూ అంతే లవింగ్ అండ్ గివింగ్ ఉంటారనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న మనుషుల్ని నేను మీట్ అవ్వడం, వాళ్ళు నా ఫ్యామిలీ అవ్వడం, 7 oceans క్రాస్ చేసిన తర్వాత నాది అని చెప్పుకునే ఫ్యామిలీ అయ్యారు కదా, దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది మాత్రమే కాదు, ఇది నా 10th క్రిస్మస్ ఇన్ US. సో ఇది ఒక ప్రాపర్ మైల్ స్టోన్. సో నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమరీ ఈ క్రిస్మస్. మా అత్తయ్యకి మేము ఇచ్చిన గిఫ్ట్ చాలా నచ్చింది. వి గేవ్ ఏ బ్రేస్లెట్.
కేట్ స్ప్రెడ్ అనే బ్రాండ్ నుండి అందరికి జ్యువెలరీ తీసుకున్నాము. అమ్మమ్మకు కూడా బ్రేస్లెట్ తీసుకున్నాము. అంటే నేను హుక్ వచ్చిన బ్రేస్లెట్ కాకుండా ఒక కడియం లాగా వేసుకునేది తీసుకున్నాను అనమాట అమ్మమ్మకి. సో దట్ తనకి వేసుకోవడం తీయడం ఈజీ ఉంటుంది కదా అని. అది మాత్రమే కాదు, హ్యాండ్ పెయింటెడ్ కార్డ్ ఇచ్చాను అమ్మమ్మకి అండ్ షీ లవ్డ్ ఇట్. అమ్మమ్మకి ఇచ్చిన కార్డ్ ఏంటంటే ఒక స్నో సింబల్ అనమాట. సో కలర్ఫుల్ గా చేశాను. నాకు కూడా చాలా నచ్చింది అది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ మదర్ ఇద్దరు కూర్చొని వాళ్ళ ఇద్దరు బ్రేస్లెట్ చూపించుకుంటూ బాగుంది, నాది బాగుంది అని చెప్పుకుంటున్నారు. ఐ ఫెల్ సో హ్యాపీ దట్ దే లైక్డ్ ఇట్. మా అత్తయ్య వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అత్తయ్య ఇంకా జిమ్ ఇచ్చారు. Yeah. You don't know her? Money is always Money's good. Come Herbie, come on, bring here. Yeah, thank you. Oh, I have to wow. Jan, this is what I told you, remember? తారక్కి వాళ్ళ పెద్దనాన్న గిఫ్ట్స్ పంపించారు. అంటే స్టీవ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ దుబాయ్లో ఉంటారు. మా అత్తయ్య లాస్ట్ మంత్ దుబాయ్ వెళ్ళారు. అప్పుడు తారక్ కోసం గిఫ్ట్ పంపించారు. చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇచ్చారు. తారక్కి బుక్స్ అంటే చాలా ఇష్టం. హీఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. Oh, wow. Oh, that's nice. Wow. Very nice. That's very nice. If we only had Good a, color. Is that a sweater? Yeah. if we only had a cold picture. Oh, I wow. know that by my energy. Oh, but- wow. The Book. secret. That's nice. That's a nice one. నేను ఇచ్చిన గిఫ్ట్ ని మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఐ గేవ్ హిమ్ లైక్ 4 గిఫ్ట్స్. ఫస్ట్ ఏమో స్వెటర్, సెకండ్ ఏమో బుక్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ మీరే చూడండి. హీ లవ్డ్ ఇట్ సో మచ్. నాకు కూడా చాలా నచ్చి ఇచ్చాను తనకి. When I'm here for Priya said it was like other than when I was doing the machine. Yeah. Because then Herbie will sit on either side of me. And I didn't do extensive on that anymore. I do have no, one blues, arrows, one. sunglasses. You got used that. నేను గత 2 years గా స్టీవ్ కి సన్ గ్లాసెస్ కొనిస్తాను అంటే తను వద్దంటే వద్దు, అంత కాస్ట్లీవి అని చెప్పేవాడు. అందుకే ఈసారి డిస్కస్ కూడా చేయకుండా కొనేసా. Are those Ray-Ban? Yep. Wow. Look at you. Yay. Smile. Yay. Presents. ఇప్పుడు నేను మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. నేను అస్సలు అనుకోలేదు స్టీవ్ ఈ స్టోర్ కి వెళ్ళి నా కోసం ఇది తీసుకొని వస్తాడు అని. So yeah, I use the title quite a bit. Oh, that's My thing is I want to. నా ఫేవరెట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ స్వెటర్ తీసుకొని వచ్చాడు స్టీవ్. చాలా ఎలిగెంట్ గా ఉంది. కలర్ కూడా ప్లెజెంట్ గా. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. Through my receiver? wow. Just a little. Oh, through the arc. What's it say? Jim. Yeah. Very nice. What is it? Is it It's a pendant. Oh, that's beautiful. The I first have to look at Christmas, your like phone, 2 years back, before marriage, But we, for that Christmas he gave me a when Gina diamond played, bracelet. స్టీవ్ నుండి నాకు వచ్చిన సెకండ్ గిఫ్ట్ స్వరోస్కి నెక్లెస్, ఒక క్యూట్ పెండెంట్, చాలా బాగుంది. నా బర్త్డేకి 2 వేసుకున్నాను. బర్త్డే ఎప్పుడో కాదండి, క్రిస్మస్ నెక్స్ట్ డేనే నా బర్త్డే. నేను ఓపెన్ చేసిన కార్డ్ అమ్మమ్మ ఇచ్చారు. అంటే స్టీవ్ వాళ్ళ అమ్మమ్మ. కార్డ్ లోపల అమ్మమ్మ చెక్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఓపెన్ చేసేది మా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్. నాకు, స్టీవ్ కి, తారక్కి మమ్మీ మనీ ఇచ్చారు ఎన్వెలప్ లో పెట్టి. మేమందరం గిఫ్ట్ ఓపెనింగ్ లో బిజీగా ఉంటే మా బుడ్డోడు మాత్రం ఇల్లు మాత్రం అటు ఇటు తిరిగేస్తూ ఆ బుక్ తీసుకుంటూ ఈ టాయ్ తీసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాడు. తారక్కి మనుషులతో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. హీ లవ్స్ టు బి అరౌండ్ పీపుల్. Jan, you want things to start from there? Yeah, put it in the middle because we'll have some people eat in here and some people can eat in the kitchen. ఇంకా మా డిన్నర్ టైం స్టార్ట్ అయిపోయింది. మా అత్తయ్య ఎమ్మి టోస్టర్స్ చేశారు. వి ఆల్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ డిన్నర్. డెజర్ట్ కి అత్తయ్య ఇంకా జిమ్ కుకీస్ చేశారు. వి ఎంజాయ్డ్ దెమ్. తర్వాత ఇంట్లో ఐస్ క్రీమ్ కూడా ఉన్నింది. వి హ్యాడ్ దాట్ ఫర్ ద డెజర్ట్ యాజ్ వెల్. సో మా క్రిస్మస్ సెలబ్రేషన్ ఇలా జరిగింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికి వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టి లంచ్ ఆర్ డిన్నర్ చేసేటప్పుడు ఒక మంచి కంటెంట్ చూద్దాం అనుకుంటే ప్లీజ్ నా వీడియోస్ చూడండి. ఐ హోప్ దట్ కెన్ బ్రింగ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అందరూ జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.